మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఆధార్ సవరణలు మార్పుల కోసం సరైన సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఖాజావలి ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆధార్ అప్డేట్ చేయించుకోవడానికి సచివాలయాల్లో అవకాశం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆధార్ సవరణలు చేయించుకోవాలంటే విద్యార్థులు గిద్దలూరు, మార్కాపురం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. గతంలో కొమరోలు, తాటిచెర్ల గ్రామ సచివాలయాల్లోనే ఆధార్ సేవలు అందుబాటులో ఉండేవని గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రతి సంవత్సరం డిజిటల్ అసిస్టెంట్లు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి అక్కడే విద్యార్థులకు ఆధార్ సవరణలు చేసి సౌకర్యం కల్పించేవారని వివరించారు. ప్రత్యేకంగా కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రగతి కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల్లో పలుమార్లు డిజిటల్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ ఆధార్ సవరణలు నిర్వహించినట్లు తెలిపారు. అయితే గత సంవత్సరం నుంచి ఈ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పారు. దీంతో విద్యార్థులు ఆధార్ అప్డేట్ చేయించుకోలేక విద్యాభ్యాసంలో అంతరాయం కలుగుతుందని, కొందరు చదువు మానేసే పరిస్థితి కూడా ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొమరోలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడైన షేక్ ఖాజావలి నాకు మండలంలోని ప్రజలు, విద్యార్థులు ఆధార్ సేవలు గత సంవత్సరం కాలం నుంచి ఆగి ఉన్నవి. కొమరోలు మండలంలో కొమరోలు గ్రామ సచివాలయంలో, తాటిచెర్ల సచివాలయంలో, కొమరోలు గ్రామ పోస్టాఫీసులో ఆధార్ సేవలు నిరంతరాయంగా గతంలో ఉండేవి. సంవత్సరం కాలం నుంచి లేక ఆధార్ అప్డేట్ కోసమై విద్యార్థులు సర్టిఫికెట్లలో మార్పు కోసమై ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ కరెక్షన్ కోసమై తీవ్ర అవస్థలు, ఇబ్బందులు పడుతున్నారు. కొమరోలు మండలంలో 77 గ్రామాలు కలవు. ఈ గ్రామాల ప్రజలు గిద్దలూరు, బేస్తవారిపేట, పూర్వమిల్ల పోయి నానా అవస్థలు పడుతున్నారు. అక్కడ ఆధార్ సేవలకు క్యూలో నిలబడము, రేపు రా అనడము, ఎల్లుండి రా అనడము, కుటుంబ సభ్యులతో పిల్లలను తీసుకొని నానా అవస్థలు పడుతున్నారు. కావున మన గౌరవ శాసనసభ్యులు గారు కొమరోలు మండలం, కొమరోలు గ్రామం ఆయన సొంతమైనందువల్ల ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సమస్యను త్వరితగతిన తీర్చి మండల ప్రజలకు, విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా ఆధార్ సేవలు ఆదర్శనీయంగా గతంలో ఉండే విధంగా ఉన్నవి కాబట్టి ఇప్పుడు కూడా ఆధార్ సేవలు నిరంతరంగా కొనసాగేటట్లు చూడగలరని కొమరోలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడిగా నేను మనవి చేస్తున్నాను. శాసనసభ్యుల గారికి మా విన్నపము ఏమనగా, ఇక్కడ కొమరోలు మండల సచివాలయాల్లో, పోస్ట్ ఆఫీసులలో మన కలెక్టర్ గారితో మాట్లాడి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సమస్యను తీర్చి అన్ని సచివాలయాల్లో, పోస్ట్ ఆఫీసులో సేవలు ఆధార్ సేవలు నిరంతరాయంగా ఉండేటట్లు అప్డేట్ కోసమై, మార్పుల కోసమై సర్టిఫికేట్లలో ఇవి చాలా కష్టంగా ఉన్నాయి కాబట్టి మేము ఈ సమస్యను మన ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొస్తున్నాము. ఈ సమస్యను త్వరితగతిన తీర్చగలరని మేము విన్నవిస్తున్నాము.